आदिलाबाद जिले में सरकारी स्कूल टीचर राठौड़ गजेंद्र के पीट पीट कर वहशियाना कत्ल ने इलाके में कोहराम मचा दिया था, जिससे पूरे ज़िले में सनसनी फैल गई थी। इस माह की 12 तारीख को जयंत मंडल के मेडीगुड़ा में जिले परिषद स्कूल में बतौर तेलुगु पंडित खिदमत अंजाम देने वाले राठौड़ गजेंद्र के कत्ल के वाक़े को ज़िले पुलिस ने संजीदगी से लेते हुए मुकम्मल तफ्तीश करते हुए मुलजिमीन को गिरफ्तार कर लिया है। 12/6/2024 రోజు మధ్యాహ్నం 1 గంటకు నాగూర్ సిఐ గారికి ఒక కంప్లైంట్ వచ్చింది. బిక్కు నాయక్ అని చెప్పేసి నాగల్కొండ విలేజ్ నాగూర్ మండలం అతని కొడుకు జాదవ్ గజేందర్ అని చెప్పేసి 41 ఇయర్స్ ఉంటే అతనికి మేడిగూడ కేలో అతను తెలుగు పండిట్ టీచర్ గా పనిచేస్తాడు. ఈ లోకారి అవుట్స్కర్ట్స్ లో అర్జుని విలేజ్ దగ్గర పక్కకున్న పొలాల్లో రక్త గాయాలతో చనిపోయి ఉన్నాడు అని చెప్పేసి దరఖాస్తు చేయడం జరిగింది. తర్వాత ఆదిలాబాద్ ఎస్పీ గౌసాలం గారి ఆధ్వర్యంలో సార్కి ఇన్ఫార్మ్ చేయగానే టాస్క్ కార్డ్ క్రూస్ టీం కూడా ఇమీడియట్గా వచ్చింది. తర్వాత అక్కడ ఒక 4 టీంలు కూడా నాగూర్ సిఐ రహీం గారి ఆధ్వర్యంలో ఒక 4 టీంలు ఫామ్ చేయడం జరిగింది. ప్రైమరీగా ఏంటంటే ఈ కంప్లైంట్ వాళ్ళ తండ్రి ఈ డిసీజ్డ్ వైఫ్ విజయలక్ష్మి అనే అమ్మాయి ఉన్నది, ఆమె కొద్దిగా అక్రమ సంబంధాలు ఆ దిశగా ఉండొచ్చు అనుమానం అని చెప్పేసి వ్యక్తం చేశారు. ఆ దిశగా వ్యక్తం చేస్తే విజయలక్ష్మి ఏదైతే గజేందర్ అనే వ్యక్తి భార్య విజయలక్ష్మి ఉంటుందో ఆమెకు డిగ్రీ చదువుతున్నప్పుడే రాథోడ్ మహేష్ అనే వ్యక్తి తను తడిహత్ను నాగూర్ మండలం ఇద్దరు నిజామాబాద్ లో డిగ్రీ బలవంతంగా పొలాలకు లాక్కెళ్ళి రాళ్ళతోటి కొట్టి చంపడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని అంతా నాగూర్ సిఐ గారు ఒక 3 టీములుగా ఫామ్ చేసి ఒక 2 రోజుల లోపలనే వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది.